బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసు నమోదవడంతో సన్నీ యాదవ్ పరారయ్యాడు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు లుకౌట్ సర్క్యులర్ ని జారీ చేశారు. ఈ నెల 5న సన్నీ యాదవ్ పై కేసు నమోదు కాగా అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. విదేశాల్లో ఉన్న సన్నీని ఎలాగైనా విదేశాల నుంచి రప్పించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో మొదటి కేసు సన్నీ యాదవ్ పైన నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడనే ఇన్ఫర్మేషన్ లేదు. సూర్యాపేటలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై కేసు నమోదైంది. నూతనకల్ పోలీస్ స్టేషన్లో సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. త్వరలోనే సన్నీ యాదవ్ ను పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సన్నీ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. నూతనకల్ పిఎస్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని పిటిషన్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇదే కేసుకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి నూతనకల్ పిఎస్ లో భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్ ని మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారనుకోవచ్చు? పోలీసులు మొదటి నుంచి ఈ కేసుపై చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పుడైతే సుమోటోగా చేశారో ఈ నెల 5న భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎస్పీ ఒక ప్రత్యేక టీంని కూడా రంగంలోకి దించడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రుల్ని, అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ సోదరిని కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. 10 రోజుల్లో కూడా తన కుమారుణ్ణి ఆ పోలీసుల ముందు ఉంచుతామని భయ్యా సన్నీ యాదవ్ సోదరులు పోలీసులకు చెప్పడం జరిగింది. కానీ 10 రోజులు అయింది. అదేవిధంగా ఇంకో వారం గడిచినా కానీ 15 రోజులైనా కానీ ఆచూకీ లభించకపోవడంతో కూడా ఆ పోలీసులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. లుకౌట్ సర్క్యులర్ ని నిన్ననే జారీ చేయడం జరిగింది. ఇండియాలో అతను ఎక్కడ ఉన్నా కానీ, ఏ సరిహద్దు ప్రాంతంలో ఉన్నా కానీ అతన్ని ఎక్కడైనా కానీ అరెస్టు చేసే అవకాశం కనపడుతుంది. పోలీసులు కూడా అతని ఆ మొబైల్ నెంబర్లు కూడా సేకరిస్తున్నారు. కానీ అతను వాడినటువంటి మొబైల్ నెంబరు మళ్ళీ వాడినటువంటి పరిస్థితి, చాలా వరకు మొబైల్ నెంబర్స్ మారుస్తూ ఉంటారు. ఎలాగైనా ఖచ్చితంగా పట్టుకోవాలని సూర్యాపేట పోలీసులు కూడా దీని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై ఒక యుద్ధంలా జరుగుతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ తో కూడా ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ పై పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో కూడా మొత్తం ఎయిర్పోర్ట్ లో కానీ, అదేవిధంగా షిప్ యార్డ్ కానీ, ఎక్కడ ఆ సరిహద్దు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఇండియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కానీ అతను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల సమాచారం మేరకు అతను అబ్రాడ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అబ్రాడ్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు, ఎలా అంటే అతను మొత్తం యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కూడా తెలుస్తుంది. పిటిషన్ కూడా వేస్తారని తెలుస్తుంది. కోర్టు మరి ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్ కి అతనికి ఇస్తుందా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఈ కేసులో చాలా సీరియస్ గా ఉన్నారు. విచారణని వేగవంతం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అతని అప్డేట్స్ కానీ, అతను ఎవరితో మాట్లాడుతున్నారని ప్రతి కదలికల్ని కూడా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం అతను అబ్రాడ్ లో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేసి తీరుతామని కూడా సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆ బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.